నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలి. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటన, రైతు వేదిక నిర్మాణం పరిశీలన. గంగమ్మ ఒడికి చేరిన గణనాథులు, నిరాడంబరంగా వినాయక నిమజ్జన వేడుకలు, భక్తి ప్రపత్తులతో ఏకదంతుడిని కొలిచిన భక్తజనం. జిల్లాలో ప్రారంభమైన ఆన్లైన్ విద్యా బోధన, టీసాట్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. సౌకర్యాలు లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే జోగురామన్న విస్తృతంగా పర్యటించారు. మండలంలోని దీపాయిగూడ గ్రామంలో పంట క్షేత్రాలతో పాటు నిరాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక పనులను పరిశీలించి స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. రైతు వేదిక నిర్మాణాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ముందుగా నిరాల గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం దీపాయిగూడ గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. సర్పంచ్ గంగన్న, ఏఈఓ విశాల్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ జైనత్ మండలంలో 11 రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని రైతు వేదికలు నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరితగతిన వాటి నిర్మాణాలు చేపట్టి రైతులకు నిర్దేశిత సమయంలోపు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి పంట సాగులో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని, లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు, సూచనలను తీసుకోవాలని రైతులకు సూచించారు. నేను అదే వాడినా. ఇది బెనిఫిట్ అయితే సార్, ఇది 2000 అంటారు, మనకు 1800 1700 వస్తాయి సార్. వినాయక నిమజ్జన కార్యక్రమాలను మంగళవారం భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. వినాయక్ చౌక్లో గల శ్రీ సరస్వతి శిశు మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, శిక్షణ ఐపీఎస్ అక్షాంశ్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా నిమజ్జన కార్యక్రమాలను కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. 11 రోజుల పాటు పూజలందుకున్న ఏకదంతుడికి భక్తులు వీడుకోలు పలికారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్లో గల శ్రీ సరస్వతి శిశు మందిరంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ओम केशवाय स्वाहा, नारायण स्वाहा, गोविंदाय नमः, विष्णवे नमः, मत्स्याय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीरामकं गजानन नमः, निशम् अनेकदन्तं भक्तानां एकपदस्य सुमुखस्य एकदन्तस्य कपिलो जगन्नकल्लम्बदृच्च स्कन्द पूर्जा षोडशैतानानि पठिचन विद्यारम्भेवाच प्रवेशे निर्गमे तथा संग्रामे अद्य लोककल्याणार्थं श्री वर्षित विनायक पूजनां च ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, శిక్షణ ఐపీఎస్ అక్షాంశ్ యాదవ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ సురేష్, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఓం స్వస్తి సామ్రాజ్యం మోజం సామ్రాజ్యం పే రాజ్యం పార్మేష్టి రాజ్యం మహారాజ్యం అధిపతి భయం
गणपति बप्पा रे गजानना गजानना रे गजानना ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గత 6 నెలలుగా కరోనా కారణంగా ప్రపంచమంతా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. రానున్న ఏడాది వచ్చే గణేష్ ఉత్సవాల వరకు కోవిడ్కు విరుగుడుగా వ్యాక్సిన్ రావాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించేలా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం చాలా సీదాగా చేయడం జరుగుతుంది. ఏదైతే గత 6 మాసాలుగా మరి కరోనా వైరస్ అనేది విజృంభించి రోజు రోజుకి మరి పెరగడం జరుగుతుంది కాబట్టి మరి ఆ భగవంతుని గణేశుని ప్రార్థిస్తూ మరి నెక్స్ట్ సంవత్సరంలోగా ఈ కరోనా వైరస్ అనేది మరి వ్యాక్సిన్ అనేది కనుగొనబడి మరి అందరూ కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్ బారిన పడి అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఆ గణేశుని ఒకటే ప్రార్థిస్తున్నాము, ఈ వైరస్ అనేది ఎంత త్వరగా అయితే అంత తొందరగా మరి భూగోళం నుండి, ప్రపంచం నుండి వెళ్ళిపోయి మరి అందరికీ కూడా ఆరోగ్యాన్ని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదించాలని మరి నెక్స్ట్ సంవత్సరం ఘనంగా మరి గణేశుని యొక్క నిమజ్జనోత్సవం ఘనంగా జరుపుకుంటామని, మరి అప్పటి వరకు ఈ గణేశుని ఏదైతే ఈ తొందరలోనే ఆ వైరస్ నిర్మూలించేటువంటి సంబంధించినటువంటి వ్యాక్సిన్ రావాలని మరి ఆ గణేశుని ప్రార్థించడం జరుగుతుంది. ఆన్లైన్ విద్యా బోధన ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని, సరైన సౌకర్యాలు లేని విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం పలువురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి టీశాట్ ఆన్లైన్ తరగతుల పనితీరును కలెక్టర్ పరిశీలించి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆన్లైన్లో అందిస్తున్న విద్యా బోధన ద్వారా నాణ్యమైన విద్య నేర్చుకుని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ విద్యార్థులు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నుండి ఆన్లైన్ ద్వారా విద్యాబోధన ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని సరస్వతీనగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరిధిలో ఆన్లైన్లో తరగతులకు హాజరైన విద్యార్థుల ఇండ్లకు వెళ్లి టీసాట్ ఆన్లైన్ తరగతుల పనితీరు, విద్యార్థుల హాజరు వంటి విషయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మంజుల, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఆన్లైన్ తరగతుల బోధనపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. డౌట్స్ కూడా మీ టీచర్స్తో కన్సల్టేషన్ చేయండి. మీరందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయండి. డిస్టెన్సింగ్తో ఉండడం, హ్యాండ్ గుడ్ కేర్, అండ్ ఐఎమ్ షూర్ కాన్స్టెంట్లీ మీరు క్లాసెస్ ఫాలో చేస్తే మీరు విల్ బి సక్సెస్. అండ్ డిఓ మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఏం చెప్తున్నారు, సీరియల్స్ మీద టైం వేస్ట్ చేయకండి. నో కార్టూన్స్, నో సీరియల్. So work hard. Madam, blessings ఇవ్వండి మేడం మా పిల్లలకు. No blessings అంటే best of luck. Okay, then that side. Okay. Srija and Venala. మీ 9th క్లాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? 9th క్లాస్ రిజల్ట్ వచ్చింది కదా. సో ఎలా ఉండేది మీ పర్ఫార్మెన్స్? గ్రేట్. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఆన్లైన్ బోధనపై విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకూడదని, టీవీలు, స్మార్ట్ ఫోన్ వంటి సౌకర్యాలు లేని 518 మంది విద్యార్థులను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఆన్లైన్ విద్యా బోధనపై సంబంధిత పాఠశాల ఉపాధ్యాయ వర్గాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. టీసాట్ ద్వారా ప్రసారమయ్యే తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని, విద్యార్థులకు వర్క్ షీట్లను కూడా అందజేస్తున్నట్లు వివరించారు. Especially ITD areas, local cooperation is very, very important. Technology is most important part of it, like మన online classes, the broadcast of classes, అది one part of it. But without local cooperation, అస్సలు possible లేదు. This is a very, very difficult year, not just for మన state, but for full world. So మన ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైనా లోకల్ B.Ed candidates, diet teachers,
టీచర్స్ క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారో సో వీఆర్ టైడ్ అప్ మరి పేరు వారిగా మనం టైఅప్ చేసాము యాజ్ పర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లిస్ట్స్. సెకండ్, ఎక్కడైనా వెరెవర్ జీపీస్ అండ్ హ్యాబిటేషన్స్లో టీవీ షేరింగ్ ఆర్ సర్పంచ్ ఇనిషియేషన్తో సహా ఎక్కడైనా పాసిబిలిటీ ఉందో అది కూడా మనం పంచాయత్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంకరేజ్ చేసాము. సో టుడే ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇంకా మన ప్లాన్ ఏమంటే టుడే స్టార్ట్ చేసిన ఒక 2-3 డేస్లో రివ్యూ చేసేసి POITDA ద్వారా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వీ విల్ కీప్ చేంజింగ్ అవర్ స్ట్రాటజీస్. వీ డోంట్ వాంట్ దట్ ఇదే చేయాలి అది చేయాలి అట్లా లేదు. అవర్ స్ట్రాటజీ ఈజ్ నాట్ రిజిడ్, ఇట్ హ్యాస్ టు చేంజ్. అండ్ ఎస్పెషలీ ఆదిలాబాద్ జిల్లాలో మన స్ట్రాటజీ హ్యాస్ టు బి వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. ఎక్కడైనా వీ ఫేస్ డిఫికల్టీ వీ విల్ కమ్ అప్ విత్ న్యూ సొల్యూషన్ అండ్ వీ విల్ ట్రై టు మేక్ దిస్ year also as normal as possible for our students. 10 o'clock నుంచి 10th class classes have started just now. ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఒక 2 houses లో చూసాను. స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్. ఇంకా మన డిపార్ట్మెంట్ తరఫున ఏం చేశామంటే టోటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ అరౌండ్ 47,000 in the full district. దాంట్లో some 5,800 students don't have access to TV. This is the most critical category of students. TV లేని వాళ్ళు, ఆన్లైన్ యాక్సెస్ లేని వాళ్ళు. యాజ్ యూ సెడ్ మన జిల్లా చాలా రిమోట్ జిల్లా, చాలా ఏరియాస్ చాలా రిమోట్ కూడా ఉన్నాయి. సో ఈ యాక్సెస్ లేని వాళ్ళ మీద మనం ఫోకస్ చేయాల్సింది. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో వాట్ వీ హ్యావ్ డన్, అక్కడ టీచర్స్తో పేరప్ చేయడం. ఓకే, నెక్స్ట్ మన లోకల్ క్యాండిడేట్స్, డైట్ టీచర్స్, B.Ed క్యాండిడేట్స్, ఇంకా క్వాలిఫైడ్ మెంబర్స్ ఆఫ్ ద GP, pairing up of the students with those candidates. ఇంకా పక్కన ఉన్న టీవీ వెరెవర్ పాసిబుల్, హ్యాబిటేషన్స్లో ఉన్న టీవీ వెరెవర్ పాసిబుల్ అది కూడా పేరప్ చేశాము. అనంతరం పాఠశాలను పరిశీలించి 6వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను కలెక్టర్ అందజేశారు. పాఠశాలలోని డిజిటల్ తరగతి గదిని పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో వినాయక నిమజ్జన ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టి భక్తి ప్రపత్తుల నడుమ గణనాథుని విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. 11 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలను భక్తి ప్రపత్తుల నడుమ గంగమ్మ ఒడికి చేర్చారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడు వినాయక నవరాత్రి ఉత్సవాలను నిబంధనలకు అనుసారంగా అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు. గత 11 రోజులుగా భక్తి ప్రపత్తులతో గణనాథుడిని పూజించి మంగళవారం నిమజ్జన కార్యక్రమాలను జరిపారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో వినాయక ఉత్సవాలకు పేరుగాంచిన ఆదిలాబాద్లో ఈ ఏడు కోవిడ్ కారణంగా వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. శోభాయాత్రలో సైతం బ్యాండు మేళాలు, డీజే సౌండ్ సిస్టంల చప్పులు లేకుండా వాహనాల్లో భక్తులు గణపతి బప్పా మోర్యా అంటూ నిమజ్జనానికి తీసుకెళ్లారు. మంగళహారతి నీ కొరకే జగమంతా వెసెనులేవయ్యా, మంగళహారతి మనవయ్యా. గులాబము సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచి గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. గురు గణేశ భగవాన్ बोलो गजानन महाराज की जय, बोलो गजानन महाराज की भगवान की जय. गजानन महाराज की जय, गणपति बप्पा మోరియా, मंगलमूर्ति మోరియా. పలు చోట్ల భజన సంకీర్తనలతో వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో పెనుగంగకు తరలించారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలతో పాటు
పట్టణంలోని పలు వీధుల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించారు. ఇక వినాయక మండపాల వద్ద చివరి రోజు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పూజా కార్యక్రమాలను నిర్వహించి ఏకదంతుడికి వీడుకోలు పలికారు. కరోనా నుండి సమస్త మానవాళి త్వరలోనే బయటపడాలని, వచ్చే ఏడాది వినాయక ఉత్సవాలను ఘనంగా జరుపుకునేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. विद्यानगर योग गणेश मंडल के జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 830కు చేరుకుంది. సోమవారం మరో 82 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు విస్తృత ప్రయత్నాలు చేపడుతున్నారు. జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 830కు చేరుకుంది. సోమవారం వెలువడిన నివేదికల్లో 82 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం జిల్లాలో మొత్తం 1671 నమూనాలకు పరీక్షలు జరిపారు. కరోనా వైరస్ నుండి మరో 40 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 929కు చేరింది. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 89 మంది రిమ్స్లో, 3 గాంధీలో, 738 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్సలను పొందుతున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ విస్తృతంగా పరీక్షలను నిర్వహిస్తూ వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర చర్యలను తీసుకుంటోంది. ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ కోవిడ్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఒంటి గంట వరకు మనం టెస్ట్ చేసుకోవాలి. గంట ఇంతమంది పావు గంట పట్టింది, ఎక్కువ పట్టదు. ప్రభుత్వ రంగ ఎల్ఐసి సంస్థలో వాటాల అమ్మకాన్ని చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను పార్లమెంటు వేదికగా అడ్డుకోవాలని కోరుతూ ఎంపీ సోయం బాపురావుకు భీమా ఉద్యోగుల సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఎల్ఐసిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. దేశంలో విలువైన సేవలు అందిస్తున్న ఎల్ఐసి వంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం చేస్తున్న యత్నాలు సమంజసం కాదని, ఈ నిర్ణయాన్ని పార్లమెంటు వేదికగా అడ్డుకోవాలని ఎంపీ సోయం బాపురావుకు భీమా ఉద్యోగుల సంఘం నాయకులు వినతి పత్రంను అందజేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎంపీని కలిసి తమ డిమాండ్లను వివరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గోవర్ధన్ స్వామి, కార్యదర్శి రమేష్, ప్రధాన కార్యదర్శి దౌలత్రావు, నాయకులు గణేష్, నజీర్, శ్రీరామ్, ఫయీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి వినతి పత్రం అందించి తమ గళాన్ని పార్లమెంటులో వినిపించాలని కోరారు.
మంది వెనక్కి వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో కోరుకున్న నివృత్తి ఎలా ఇస్తారో మా ప్రజా సంక్షేమ పట్నం నేను ప్రభుత్వం మార్కెటింగ్ ఇవ్వాలని ఈ మేరకు ఎంపీ మాట్లాడుతూ ఈ విషయమై ఆర్థిక మంత్రితో చర్చిస్తామని, అదేవిధంగా రానున్న పార్లమెంటు సమావేశాల్లో సైతం సమస్యను లేవనెత్తుతున్నామని పేర్కొన్నారు. ఎల్ఐసికి సంబంధించిన సిబ్బంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే దాన్ని ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులకు మరి వాళ్ళ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఆదిలాబాదు పార్లమెంటు సెషన్లో నాకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఫైనాన్స్ మినిస్టర్తో పాటు రాబోయే రోజులలో 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి దౌలత్రావు మాట్లాడుతూ స్థాపించిన నాటి నుండి నష్టాలను చవిచూడని, ఎల్ఐసి వంటి సంస్థలో వాటాల అమ్మకాలను చేపట్టాలని ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే హక్కు కేంద్రానికి లేదని అన్నారు. ఈ ప్రయత్నాలను విరమించుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వము ఎల్ఐసిలో ఉన్నటువంటి వాటాను ఉపసంహరించడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఎల్ఐసిని బలోపేతం చేయాలనే డిమాండ్తో దీనిని పార్లమెంటు వేదికగా ఎంపీ గారు మా యొక్క వాయిస్ను ప్రభుత్వానికి వినిపించాలని చెప్పేసి ఈరోజు ఈ విన్నపాన్ని చేయడం జరిగింది. అయితే సహజంగా ఒక సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని మార్కెటింగ్ లిస్టులో పెట్టాలి. కానీ 1956 నుండి ఇప్పటి వరకు ఒక చిన్న 5 కోట్ల పెట్టుబడితో చేయబడినటువంటి ఎల్ఐసి నేడు 32 లక్షల కోట్ల అసెట్స్ను ఈరోజు కలిగి ఉన్నది. కానీ ఇంత పెద్ద ఎల్ఐసి, ఇంత అసెట్స్ను కలిగి ఉన్నటువంటి ఎల్ఐసిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనుకోవడము ఇది ప్రభుత్వానికి తగదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఎల్ఐసిని ప్రైవేట్ చేసేటటువంటి అధికారం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము మా యొక్క విన్నపాలను పట్టించుకోకుండా ఎల్ఐసి యొక్క ఐపీఓను అమ్మాలని చెప్పేసి మార్కెట్లో లిస్టింగ్లో పెట్టాలని చెప్పేసి చూసినట్లయితే మేము ప్రజల వద్దకు వెళ్ళి ఈ యొక్క లాభ నష్టాలను వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేసి దేశం మొత్తంలో కూడా పెద్ద మొత్తంలో మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు సమర్పించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కోవా విఠల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కోవా విఠల్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని, దాదాపు 50 ఏండ్ల పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించారని పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపంను ప్రకటించారు. प्रणब मुखर्जी साहब का इंतकाल हो गया, अफसोस की बात है। पूरा देश उनके साथ है, उनकी फैमिली के साथ है। एक कांग्रेस पार्टी के एक बड़े लीडर कांग्रेस को छोड़ के दुनिया को छोड़ के चले गए। एक ऐसे लीडर थे प्रणब दादा जो सारी कम्युनिटी के लोगों को लेके चलने वाले और ऑल पॉलिटिकल पार्टीज को लेके चलने वाले और सारे पॉलिटिकल पार्टीज के लोग उनको पसंद करने वाले ऐसे शख्स थे। సమస్యల సాధనకై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలను చేపడుతున్నారు. మంగళవారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ దీక్ష చేపడుతున్న నాయకులకు మద్దతు పలికి పలు డిమాండ్లను వెలిబుచ్చారు.
డిమాండ్ల సాధనకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దీక్ష శిబిరాన్ని సందర్శించి నాయకులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ, అగ్గిమల్ల స్వామి, సోనేరావు, పెరిక రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పలు డిమాండ్లను వెల్లడించారు. మట్టి ఇక్కడ పోతారు కానీ గవర్నమెంట్ కట్టియాలి కదా. 7 ఎకరాల భూమి 95 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలి. ఎస్సీ అసెంట్ భూమిని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జైనత్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్లు పరిశీలించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించి స్థానిక అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణాల ఆవశ్యకతను ఈ సందర్భంగా నాయకులు వివరించారు. బీసీ స్టడీ సర్కిల్ ఏవోగా విధులు నిర్వర్తించిన భాగ్యలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం పట్టణంలోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించారు. బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి ఆశన్న, ఎస్డబ్ల్యూఓ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుల సమయంలో ఆమె చూపిన అంకిత భావాన్ని గుర్తు చేసుకుంటూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా చేపట్టి తమ డిమాండ్లను వెల్లడించారు. సిపిఎస్ విధానంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో నాయకులు వెంకట్, నరేందర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సురేఖ తదితరులు పాల్గొని డిమాండ్లను వెల్లడించారు. 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులందరికీ కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న ఒక దుర్దినం కనుక ఈ రోజును మేము పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఈ నిరసన చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉద్యోగులందరికీ పాత పెన్షన్ కొనసాగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం 2018 మేలో ఇచ్చిన హామీ ప్రకారం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలుపరచాలని, వెంటనే విడుదల చేయాలని చెప్పే డిమాండ్లతో ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యార్థులకు ఆన్లైన్ బోధన ప్రారంభమైన నేపథ్యంలో పేద ఏజెన్సీ విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆత్రం నగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు అన్నముల్ల కిరణ్, తోట కపిల్లతో కలిసి పాల్గొన్న ఆయన ఆన్లైన్ విద్యా బోధనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలి. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటన, రైతు వేదిక నిర్మాణం పరిశీలన. గంగమ్మ ఒడికి చేరిన గణనాథులు, నిరాడంబరంగా వినాయక నిమజ్జన వేడుకలు, భక్తి ప్రపత్తులతో ఏకదంతుడిని కొలిచిన భక్తజనం. జిల్లాలో ప్రారంభమైన ఆన్లైన్ విద్యా బోధన, టీసాట్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. సౌకర్యాలు లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.